అంతర పాఠశాలల క్రీడోత్సవాలకు మరి వేదిక అయినటువంటి పడికల్ గ్రామం మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుడు మిత్రుడు మార్క్స్ కంటే తక్కువ లేదు. సో వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క సిన్సియారిటీ, వాళ్ళ యొక్క మరి ఏమంటారు దాని కమిట్మెంట్ను తెలుస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాము. ఇక్కడ పడికల్ గ్రామంలో నిజంగా ఒక పండుగ వాతావరణం ఉంది. అన్ని స్కూల్ అందరూ కూడా కలిసి మరి ఇక్కడ మండల స్థాయిలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, మరి దాంట్లో ఇంతమంది పిల్లలు ప్రైమరీ స్కూల్ వాళ్ళు, అప్పర్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు, మరి జిల్లా పరిషత్ స్కూల్ వాళ్ళు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ వాళ్ళు, కస్తూర్బా గాంధీ స్కూల్ వాళ్ళు, మరి అదేవిధంగా మోడల్ స్కూల్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరం. నిజంగా అంటే ఈ క్రీడ వల్ల జరిగేటువంటి లాభాలను ఇంతవరకే మాట్లాడినటువంటి వక్తలు చాలా మటుకు మాట్లాడారు. ఒక సోషల్ గ్యాదరింగ్ వస్తుంది. మనం అందరము సమానమే, మనం అందరము భారతీయ పౌరులమే, మనం అందరూ కూడా భారత పౌరులమే అని చెప్పి మరి చెప్పుకోవడానికి మీరందరూ కూడా మండలంలో ఉన్నటువంటి 1000 మంది పిల్లలు మనం ఒక దగ్గర కలిసి మీకు అందరూ కూడా పరిచయాలు పెరిగినాయి. దాంతోపాటు కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చింది. మరి ఆ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ముఖ్యంగా మనం పార్టిసిపేట్ చేయడమా లేదా
మరి పార్టిసిపేట్ అయ్యి ఏ స్థాయిలో మనం రాణించడం అనేది ముఖ్యం. కాబట్టి పార్టిసిపేషన్ అంటే పాల్గొనడం అనేది చాలా ముఖ్యం. స్పిరిట్ అంటారు. దాని ద్వారా మరి మనం ఓటమినైనా అంగీకరించాలి, గెలుపు కూడా స్వీకరించాలి అనే ఆలోచన వస్తూ ఉంది. ఇది నిజ జీవితంలో చాలా అవసరం ఉన్నాయి. జీవితంలో చాలా ఒడిదొడుగులు ఉంటాయి. జీవితం కూడా ఒక క్రీడ లాంటిదే, ఒక పోరాటం లాంటిదే. కాబట్టి దాంట్లో కూడా మనం చాలా ఓడిపోతుంటాం, చాలా విజయాన్ని సాధిస్తాం. శారీరక దారిద్ర్యమే కాకుండా అంటే ఫిజికల్ ఫిట్నెస్, అదే కాకుండా ఇవాళ మానసికంగా కూడా మెంటల్ ఫిట్నెస్ గురించి కూడా స్పోర్ట్స్ చాలా అవసరం.